హిట్ 3 ది థర్డ్ కేస్ ఫిలిం రివ్యూ చూద్దాం. ఫిలిం యాక్టర్ బై మన నాని గారు, న్యాచురల్ స్టార్ నాని గారు. సో ఓవరాల్గా ఫిలిం ఎలా అనిపించిందంటే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. కొన్ని అట్లానే ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. సో చెప్పుకుందాం. దానికన్నా ముందు కొత్త వస్తే మన ఛానల్ సపోర్ట్ చేయండి. ముందుగా స్టోరీ అయితే ఎలా ఉంటుందని మాట్లాడుకుందాం. మనకు హిట్ 2లో మనకు లాస్ట్లో క్లైమాక్స్లో కనిపించినట్టు అర్జున్ సర్కార్ అనే క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది మీరు ఈ ఫిలింలో చూస్తారు. మెయిన్గా చెప్పుకోవాలంటే ట్రైలర్ చూస్తే ఒక ఐడియా వచ్చాము. అయితే బిగినింగ్ పొజిషన్లో మనకు తన ఫ్లాష్ బ్యాక్ అయితే చూపెడుతున్నైతే ఫిలిం అయితే స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఏమైంది అనేది ఫిలిం చూడండి, ఇది కూడా రివ్యూ తెలుసుకోండి. ఇక మెయిన్గా మాట్లాడుకోవాలంటే ఫస్ట్ హాఫ్లో తను మాట్లాడే వే ఆఫ్ వైలెంట్ మాటలు కానియచ్చు, అంటే అంతకుమించి బూత్గా అన్నట్టు చెప్పుకోవచ్చు ఒక ముక్కలు చెప్పాలంటే. సో అటువంటి పదాలతో మనము చూసాము ట్రైలర్లో. సో అదే మనం ఫస్ట్ హాఫ్లో మెయిన్గా చూస్తామని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ ఈజ్ జస్ట్ ఒకేష్ అన్నట్టు అనిపించినా కూడా వెన్ కమింగ్ టు సెకండ్ హాఫ్ ఇది లిటరల్లీ చాలా దారుణంగా ఉంటుంది బై ఫిలిం అనేది. ఫుల్లీ వైలెన్స్ ఫిలిం అని చెప్పుకోవచ్చు. మెయిన్గా చెప్పుకోవాలంటే సెకండ్ హాఫ్లో ఆ క్లైమాక్స్ పోర్షన్లో చూసుకున్నట్టయితే అదొక కొత్తగా డిజైన్ చేశారని అనిపిస్తుంది. ఇదివరకు చూడలేము అనే టైప్లో నాకు అనిపించింది. నేను చూసిన ఫిలిమ్స్లలో ఓవరాల్గా మన TFIలో వేరే గేమ్ టైప్ ఆఫ్లో ఆ వైలెన్స్ అనేది పెట్టారచ్చు అన్నట్టు అనిపించింది. సో ఒక ముక్కలు చెప్పాలంటే ఆ వైట్ సూట్ వేసుకుంటారు చూడండి నాని గారు, అక్కడ ఇలా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా మూవీ విషయంలో, సాంగ్స్ విషయంలో అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో చూసుకుంటే సాంగ్స్ ఇది జస్ట్ ఓకే అన్నట్టు అనిపించినా కూడా అండ్ కాకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది కొంచెం బాగా అనిపించింది, సూటబుల్ అయితే అనిపించింది అని చెప్పుకోవచ్చు మెయిన్గా. అండ్ ఇంకా మన ట్విస్ట్లు, టర్స్ ఇవన్నీ ఉంటాయి భయ, ఇవన్నీ ఉంటాయి. మరీ అంత ఎక్కువ కాకపోయినా కూడా ఉంటాయి, మీకు అర్థమైతే అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. మీరు టీజర్ చూస్తే అర్థమవుతుంది. ట్రీజర్ అంటున్నా, ట్రైలర్ అంటలేను, ట్రీజర్ చూస్తే మీకు అటువంటి ట్విస్ట్లో అవన్నీ ఏంటి అనేది మీకు కొంచెం ఐడియా వస్తుంది. సో ఓవరాల్గా ఈ విధంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ హిట్ 3 అనే మూవీ రివ్యూ. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయ్యా. ఇంకా టూ అంటే నేను లాగ్ తీయదలుచుకోలేను. అండ్ శ్రీనిధి శెట్టి గారి క్యారెక్టర్ కానియచ్చు, నాని గారి క్యారెక్టర్ కానియచ్చు, అండ్ ఇంకా అదర్ క్యారెక్టర్స్ కానియచ్చు, వాళ్ళ రోల్ వాళ్ళు జస్టిఫై చేస్తారని చెప్పుకోవచ్చు ఫిలింలో. నోట్ దిస్ పాయింట్ భయ. ఇంకొక విషయం ఏంటంటే లైక్ ఫ్యామిలీకి ఫిలిం రికమెండ్ చేస్తావు బ్రో అని నాకు అడిగితే ఆల్రెడీ మా నాన్నగారు చెప్పేస్తారు. అండ్ నాన్నగారు ఫిలిమ్స్ ఎలా ఉంటాయో మీకు తెలిసే ఉంటుంది. సో అటువంటి ఫిలింని ఎక్స్పెక్ట్ చేసి ఈ ఫిలింకి వెళ్ళకండి అని మాత్రం చెప్పేశారు. సో ఇది కొంచెం వైలెంట్ ఫీలింగ్ కాబట్టి కొంచెం డోస్ ఎక్కువ ఉంటుంది. సో ఆ పాయింట్లో మీరు ఆలోచించుకొని మీ పైన డిపెండ్ అయి ఉంటుందని చెప్పాను. అండ్ ఓవరాల్గా హిట్ 3 మూవీ రివ్యూ అయితే ఇలానే ఉంటుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ సబ్స్క్రైబ్ అయ్యా.